మేము శ్రీహరి భక్త బృందం నుంచి మాట్లాడుతున్నాం అండి. మేము ఇక్కడేమో జగన్నాథ రథయాత్ర సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా జగన్నాథ ఉత్సవాలు 10 రోజుల పాటు దశావతారాలతో జరిపిస్తూ ఉంటాము. ఇక్కడ స్వామివారి ముందు ఈ కార్యక్రమం జరిపించేటప్పుడు వివిధ రకాలైన హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, లలిత విష్ణు సహస్రనామ పారాయణాలు జరిపిస్తూ ఉంటాము. మొదట మేము గాయత్రి హోమం జరిపించాం, అలాగే భగవద్గీత హోమం, తర్వాత లక్ష్మీ నరసింహ హోమం కూడా జరిపించాము. ఇటువంటి కార్యక్రమాలు మేము చేస్తూ స్వామివారికి భోగం సమర్పించిన తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతిరోజు అన్న సమారాధన కూడా జరిపిస్తూ ఉంటాము. ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టి సుమారుగా 5 సంవత్సరాలు అవుతుంది. ఇదే కాకుండా మా శ్రీహరి భక్త బృందం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవద్గీత అనేది ప్రతి ఒక్కరికి చేరాలి, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఆ కార్యక్రమాన్ని మేము కూడా నిర్వహిస్తున్నాము. అంటే ఏ వయసు వారైనా సరే, పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా సరే మా భగవద్గీత క్లాసులకు వచ్చి నేర్చుకోవచ్చు. ఈ రకంగా ఇప్పుడు ప్రస్తుతానికి మేము 300 మంది నేర్పిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం ఇంకా బాగా కొనసాగించాలని మా సెక్రటరీ గారు అయినటువంటి సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలు ముఖ్యంగా నిర్వహించే సమయంలో మా సభ్యులందరూ కూడా, కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో సహకరిస్తూ ఉన్నారు. అందులో మా రామారావు గారు, వారి సతీమణి గారు, మంగమ్మ గారు ఉన్నారు. అయితే మేము గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్న కార్యక్రమంలో మాకు ముఖ్యంగా మరొక విశేషం ఏంటంటే స్వామివారి సంబంధించిన సంప్రదాయాన్ని మాకు తీసుకొని వచ్చారు. అది రాధారమణి గారు. ఆవిడ స్వామివారికి ఈ రోజు పరశురామ అవతారం, చక్కగా పరశురాముని పాదాలు చేసి తెచ్చారు. అలాగే నరసింహస్వామి పాదాలు, ఏ అవతారంకి అవతారం అట్లా స్వామివారి పాదాలు తీసుకొని వచ్చి అక్కడ స్వామివారి దగ్గర మేము పెట్టడం జరుగుతుంది. భక్తులందరూ చూసి చాలా సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మేము భక్తుల సహకారంతో, తర్వాత మా కమిటీ సభ్యుల సహకారంతో, అలాగే ఈ దేవాలయం యొక్క ధర్మకర్తలు, కమిటీ సభ్యులతో, వాళ్ళ సహకారంతో మేము ఇక్కడ కొనసాగించగలుగుతున్నాం. మున్ముందు ఇంకా ఇలాగే కొనసాగించడానికి మాకు భగవంతుడు చక్కని శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తారని మేమంతా ఆశిస్తున్నాం. మేడం కూడా ఇది అందుబాటులో లేకపోయినా సరే శిశు బృందం చాలా అంటే చాలా చక్కగా చేసి, ఎందుకంటే కృష్ణవేణి మేడంకి జరగాల్సింది ఆవిడ కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఈవిడ కూడా మన గురువు గారితోనే సమానం. ఈరోజు ఈవిడ మనం సత్కరించుకోవడం మన అదృష్టంగా భావిస్తూ అమ్మవారి ఆశీర్వాదం ఎల్లవెళ్ళ ఉంటూ, అలాగే మన జై శ్రీరామ్ అమ్మవారి ఆశీర్వాదం ऐं क्लीं ग्लौं ॐ ऐं क्लीं ग्लौं अश्वारूढा सर्ववस्या